Hey there. Subscribe to my channel. And also press this bell icon. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మీ పద్దు లైఫ్ స్కిల్స్. ఈరోజు మన వీడియో ఏంటంటే మా విలేజ్ మొత్తం కూడా మీకు చూపించుదాం అనుకుంటున్నాను. మా ఊర్లో ఉన్నటువంటి అన్నీ ఏమేమి ఉన్నాయో అన్నీ మీకు మా విలేజ్ టూర్ చూపిస్తున్నాను. చూడండి, ఇది మొత్తం కూడా చివరి నుంచి స్టార్ట్ అయ్యాం కదా. ఇది బొడ్రాయి అన్నమాట, మా ఊర్లో ఉన్నటువంటి బొడ్రాయి. దీన్ని బొడ్రాయి సెంటర్ అంటారు. ఇది మెయిన్ రోడ్డు అన్నీ ఉంటాయి అన్నమాట ఈ బొడ్రాయి సెంటర్లో. ఇది హై స్కూల్ అన్నమాట, మా ఊరికి సంబంధించినటువంటి హై స్కూలు. ఇక్కడ 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు 2 స్కూల్స్ కలిపి ఉంటాయి అన్నమాట. ఎలిమెంటరీ స్కూలు ప్లస్ హై స్కూలు 2, 1 to 10th వరకు ఉంటాయి. నేను చదివింది కూడా ఇదే స్కూల్లో అన్నమాట. నేను 5th వరకు ఇక్కడే చదివాను. ఇది ఇంకొక ఆదర్శ ప్రాథమిక పాఠశాలని, ఇది మోడల్ స్కూల్ అన్నమాట. ఇక్కడ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఉందన్నమాట. 1 to 5th వరకు ఉంటుంది ఈ స్కూల్లో, ఇంగ్లీష్ మీడియం ఉంటుంది. ప్లస్ ఇంకొకటి ఏంటంటే ఇది ఒక స్కూలు. ఇక్కడ కూడా 1 to 5th వరకు ఉంటుంది. మొత్తం 3 స్కూళ్ళు ఉన్నాయి మా ఊర్లో, చూసారు కదా. ఈ 2 ఎలిమెంటరీ స్కూళ్ళు ఉన్నాయి, 1 హై స్కూల్ ఉంది. 3 ఎలిమెంటరీ స్కూల్ అనమాట. అంటే హై స్కూల్లో 1 ఇంక్లూడింగ్ అయి ఉందన్నమాట. ఇది కొండూరు 2 అనే అంగన్వాడీ కేంద్రం ఇక్కడ నడుపుతున్నారు. ఇది 1 అంగన్వాడీ సెంటర్ అనమాట. 1 అంటే నా అంగన్వాడీ కేంద్రం అనమాట. నేను ఈరోజు ఏంటంటే ఇవి పంచుతున్నాను. న్యూట్రీ కిట్, వైఎస్ఆర్ న్యూట్రీ కిట్ అనేది వచ్చింది, దాన్ని డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాను అనమాట ప్రెగ్నెంట్ లాక్టేటింగ్ వాళ్ళకి. తను మా మహిళా పోలీస్ మేడము, తన సమక్షంలోనే మేము ఇవి పంపిణీ అనేది చేయాలన్నమాట. ఈ విధంగా ఈరోజు అనేది పంచుతున్నాము. ఇది మా అంగన్వాడీ సెంటరు. అంటే రెంట్కి తీసుకున్నది, బిల్డింగ్ అయితే కాదులే. ప్లస్ ఇదేమో మా సచివాలయం అనమాట. కొత్తగా సచివాలయం శాంక్షన్ అయింది, ఆ నిర్మాణం అనేది జరుగుతుందన్నమాట. సచివాలయ నిర్మాణము ఇక్కడ ఇదన్నమాట. కంప్లీట్ ఎప్పటికైద్దో. ఇది మా పంచాయతీ ఆఫీస్ అయితే దాన్ని ఇప్పుడు సచివాలయంగా నడుపుతున్నారు. ప్రజెంట్ పంచాయతీ ఆఫీస్ నుంచి ఇక్కడేనమాట సచివాలయ కార్యకలాపాలన్నీ. ఇదేమో రైతు భరోసా కేంద్రం అన్నమాట, ఆర్బీకే. ఇది అంతకుముందు నేను ఇక్కడే అంగన్వాడీ కేంద్రం పెట్టింది, అది కొంచెం క్రాక్ అది ఇచ్చి పిల్లల మీద పడిద్దేమో అని చెప్పి రెంట్కి మారానమాట. ఇదేమో మా ఊర్లో ఉన్నటువంటి పోస్ట్ ఆఫీసు. ఇది తాళం వేశారు, ఇంకా తీయలేదులే, ఎర్లీగా తీసాను కదా, టైం అవ్వలేదు వాళ్ళకి. ఇది రేషన్ షాపు, ఇందాక ఒకటి చూసారు, అది రేషన్ షాపు. ఇది ఒక గుడి అన్నమాట, రామాలయం, రాముడు కృష్ణుడు ఉండేటువంటి గుడి. ఇది చాలా సంవత్సరాలు అవుతుంది నిర్మాణం మొదలుపెట్టి, మధ్యలో ఆగిపోయింది, ఇంకా కంప్లీట్ అవ్వలేదు. ఇది ఎందుకనో అలా ఆగిపోయింది అన్నమాట. ఇది ఆంజనేయ స్వామి గుడి అనమాట. అక్కడ భవానీలు ఉంటున్నారని మూత వేశారు. ఇదేమో వినాయకుడి గుడి, చూసారు కదా. ఇదన్నమాట గుడి, ఈ విధంగా ఉంటుంది వినాయకుడి గుడి ఇదన్నమాట. ప్లస్ ఇదిగో చూస్తున్నారుగా, ఇది శివాలయం అన్నమాట. ఇది ఎప్పటి నుండో ఉంటుందంట, మాకు అయితే తెలీదు. చాలా మా అమ్మమ్మ వాళ్ళు అప్పటి నుండి ఉంటుందంట. ఆ గుడి ముందు ఇక చూడండి, ఈ విగ్రహాలు అనేవి ఆ గుడి దగ్గర బయటపడినాయి అంట. నంది విగ్రహము, శివలింగము, అట్లా ఒక బండ మీద అదిగో చూడండి, నాగు పడగలు, అట్లా ఇవన్నీ ఎప్పటియో అవి. ఇదేమో ఆంజనేయ స్వామి విగ్రహం అనమాట, ఈ మధ్యకాలంలోనే ప్రతిష్ఠించారు. ఇక్కడైతే భజనలు అవి చేస్తూ ఉంటారనమాట ఈ మండపంలోను. ఇదేమో రామాలయం అనమాట, మా బజార్న ఉన్నటువంటి. నేను అప్పుడప్పుడు మా ఇంటి పైకి ఎక్కి వీడియో చేసినప్పుడు ఇది కనిపిస్తూ ఉంటుంది బ్యాక్ సైడ్ మీకు. ఇది మా ఇంటి పక్కనేనమాట. ఇది ఇక్కడ ఉన్నటువంటి ఈ ధ్వజస్తంభం దగ్గర చూసారు కదా, ఇది ఆకాశ దీపం. ఇది ధ్వజస్తంభం అన్నమాట. ఈ ధ్వజస్తంభానికి ఉన్నటువంటి ఆకాశ దీపం. ఈ పందిర్లు అప్పుడు శ్రీరామనవమి అప్పుడు వేశారు, అవి తీయలేదన్నమాట, అలానే ఉంచేశారు దీనికి. అంటే ఎర్లీ మార్నింగ్ తీశారు ఈ వీడియో, మా అబ్బాయి షూట్ చేశాడనమాట. అందుకని చెప్పేసి ఇంకా గుడి తలుపులు కానీ, కొన్ని అంగన్వాడీ సెంటర్స్ కానీ అట్లా కొన్ని అంటే ఎర్లీ మార్నింగ్ తీసినవి అనేది తీయలేదన్నమాట. ప్లస్ ఇదిగో చూడండి, గుడి మొత్తం పైన ఇలా శిలా విగ్రహాలు అనేది ఉండటం జరిగింది. గుడి పైన చూడండి, ఒక చెట్టు అనేది ఒకటి మొలిసింది.
ఇది చూస్తున్నారు కదా, ఇదేమో చర్చ్ అనమాట. ఈ చర్చి కూడా నిర్మాణంలో ఉంది. ఈ చర్చి కడుతున్నారు, చాలా పెద్దదన్నమాట. కానీ ఇది మొత్తం కట్టిన తర్వాత చాలా బాగుంటుంది. చూడండి, అదిగో పైన స్టార్ కూడా పెట్టారు, చాలా పెద్ద స్టారు, చాలా బాగుంది కదా. ఇది కంప్లీట్ అయితే ఇంకా చాలా అందంగా ఉంటుంది. ఇదేమో బేష్బా ప్రార్థనా మందిరము. ఈ చర్చికేనమాట నేను వెళ్ళేది. ఇది దొడ్లేరు దారిలో ఉంటుంది. ఇది చాలా బాగుంటుంది. ఇది కూడా లోపల ఇక్కడ క్రిస్మస్ కదా, స్టార్ అనేది పెట్టడం జరిగింది. ఇది ఇంకొక చర్చ్ అనమాట. ఇక్కడ అటువైపు ఉంటుంది, దొడ్లేరు దారిలోనే ఉంటుంది ఈ చర్చ్ కూడా. ఇది సెంటర్లో ఉంటుంది, హోరేబు ప్రార్థనా మందిరం. ఇది స్కూల్ పక్కన ఉంటుందన్నమాట. ఇదేమో మన వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారి స్టాచ్యూ అనమాట. ఇది పెదపాలెం దారిలో ఉంటుంది. ఇది చూస్తున్నారుగా, ఇదేమో అల్లూరి సీతారామరాజు స్టాచ్యూ. ఇది మా బజార్లో ఉంటుంది. అదిగో ఇదేనమాట మా ఇల్లు, దాని వెనకే చెట్టు కనపడుతుందిగా అది. ఈ మా ఊర్లో ఉన్నటువంటి షాపులు అనమాట ఇవి, కిరాణా షాపులు. ఇది షాపు మూసేశారు, తీయలేదు, ఓపెన్ చేయలేదన్నమాట. ఇవన్నీ కూడా షాప్స్ అనమాట. మా ఊర్లో అన్నీ దొరుకుతూ ఉంటాయి, దొరకని అనేది ఏమీ లేదు మ్యాక్సిమం. పర్లేదు ప్రస్తుతానికైతే. ఇది కూడా ఒక షాప్ అనమాట. షాపులు అయితే చాలా ఉన్నాయి మా ఊర్లో, ఇంకా కొన్ని ఓపెన్ చేసి లేవు. చూస్తున్నారు కదా, ఈ మెయిన్ సెంటర్లో ఉంటాయి అన్నమాట ఈ షాపులన్నీ కూడా, మెయిన్ సెంటర్లో. ఇది ఫెర్టిలైజర్ షాప్ అనమాట, ఇదొకటి. ఇది కూడా ఫెర్టిలైజర్ షాపే. ఇక్కడ అన్నీ మనకి ఇక్కడ పొలాలకి. ఇదేమో బట్టల షాపు, చూస్తున్నారు కదా, ఇక్కడ బట్టల షాపు. ఇవేమో టైలరింగ్ షాపులు అనమాట. టైలరింగ్ షాపులు కూడా చాలా ఉన్నాయి మా ఊర్లో. చూస్తున్నారుగా, ఇవి మా చైతన్య అనమాట, అమ్మాయి కూడా టైలరింగ్ చేస్తుంది. ఇవేమో హోటల్స్, మా ఊర్లో హోటల్స్ ఉంటాయి. మార్నింగు చక్కగా ఇడ్లీ, దోశ, పూరి అన్నీ దొరుకుతూ ఉంటాయి అన్నమాట. ఇది ఒక హోటల్ అనమాట, మా ఇంటి ఎదురే ఉంటుంది, అంజమ్మ హోటల్. ఇది సెంటర్లో అనమాట. ఈవినింగ్ టైంలో ఇవి స్నాక్స్ అవి, పునుగు, బజ్జీ అవి దొరుకుతాయన్నమాట. ఇదేమో పిండి మిషను, కారం మిషను, పిండి మిషన్ అనమాట, మా ఊర్లో ఉన్నటువంటి బాబు గారిది అది. ఇది శ్రీశైలం వాళ్ళదనమాట పిండి మిషన్. ఇంకొకటి ఇదేమో జిరాక్స్ మిషను, జిరాక్స్ సెంటర్ కూడా ఉందన్నమాట. మా ఊర్లో జిరాక్స్ కూడా తీస్తారు చక్కగా, అది కూడా అవైలబుల్లో ఉంది ఈ మధ్యకాలంలో, అంతకుముందు అయితే లేదు. ఇవేమో పాల కేంద్రము, ఈ పాల కేంద్రం అనమాట. ఇది మొత్తం కూడా ఒక 2 ఏమో ఉన్నాయి పాల కేంద్రాలు, 2-3 ఉన్నాయి. ఇది వాటర్ ప్లాంటు. ఇక్కడ నుండే మేము మా ఊర్లో అందరూ వాటర్ తీసుకొచ్చుకుంటూ ఉంటారు. ఇదేమో రైస్ మిల్లు, ఇక్కడేనమాట మా ఊర్లో అందరూ వడ్లు పండించుకుంటారుగా, ఆ పండించుకున్న వడ్లన్నీ కూడా ఈ మిల్లులోనే ఆడించుకొని తీసుకొచ్చుకుంటూ ఉంటారనమాట. ఈ రైస్ మిల్లు కూడా పర్లేదు, మాకు అవైలబుల్లో ఉంది, ఎక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేకుండా ఎప్పటి నుంచో ఉంది. ఇది కూడా పర్లేదు, చాలా సంవత్సరాల క్రితం కట్టినటువంటి మిల్లు అనమాట ఇది. ఇక్కడ చూడండి, ఈ రైస్ మిల్లు ఇదంతా కూడా మిషన్స్ అవన్నీ అన్నమాట. ఇవి అట్లా ఆడుతూ ఉంటాయి మిషన్స్. మా వారు కూడా రైస్ మిల్లు 3 సంవత్సరాలు ఏమో రైస్ ఆడించడం అనేది జరిగింది. ఇది చూస్తున్నారు కదా, ఈ జల్లెడ. ఇది ఏంటంటే నూకలు మనకి వస్తాయి కదా బియ్యంలో, ఆ నూకలని, రాళ్ళు, వాటన్నిటిని సపరేట్ చేసి జల్లెడ అనమాట. ఇలా వస్తూ ఉంటాయి జల్లెడలో, అవి సపరేట్ అయిపోయి మనకి రైస్ అనేది ఇంకా చక్కగా అన్నీ మనం ఎట్లా ఉంటుంది టూర్ కదా, అందుకని కొద్దిగా మీకు జస్ట్ ఏదో అలా చూపించడం అనేది జరిగింది. అదిగో జల్లెట్లోంచి ఇలా వచ్చేస్తాయి అన్నమాట, అట్లా గోతాలకు పట్టేసి కుట్టేస్తారనమాట. ఇదంతా కూడా వరి పొట్టు అనమాట, ఇది సపరేట్ అయినటువంటి వరి పొట్టు. ఇదేమో ఎయిర్టెల్ టవరు, మా ఊర్లో ఉన్నటువంటి ఎయిర్టెల్ టవరు. ఇది జియో టవర్ అనమాట, 2 టవర్లు ఉన్నాయి మా ఊర్లో. ఇదేమో వాటర్ ట్యాంకు, ఇది వినియోగంలో అయితే లేదు, ఇది ప్రస్తుతానికి జస్ట్ అలా కట్టించారు, వదిలేశారు దాన్ని అంతే. ఇదంతా కూడా మా ఊరి చెరువు అనమాట, చూస్తున్నారు కదా, చాలా బాగుంది. చక్కగా పచ్చని చెట్లు, చక్కగా వాటరు, అటు పక్కన చక్కగా కొండలు, అంతా బాగుంది కదా. చక్కగా గేదెలు కూడా మేస్తూ ఉన్నాయి. ఇదంతా కూడా చెరువు అనమాట, చాలా బాగుంది కదా. చూడండి, చక్కగా కొండలు, దూరంగా
అక్కడక్కడ కొంగలు, అక్కడక్కడ చెట్లు, అక్కడక్కడ నీళ్ళు ఎంత బాగుందో కదా. ఇదేమో మా ఊరిలో శ్మశానం అనమాట. ఇది మా ఊరు, ఆ చెరువు ఎదురుగానే శ్మశానం ఉంది. ఇది చూస్తున్నారు కదా, ఇటు మా ఊరికి ఇటు పడమర వైపు ఉన్నటువంటి కొండలు అనమాట ఇవన్నీ. ఇటేమో ఇగో చూడండి ఇప్పుడు చూపిస్తున్నది, ఇవేమో ఉత్తరం వైపు ఉన్నటువంటి కొండలు అనమాట. ఇవి పడమర ఉత్తరం కొండలే ఉన్నాయి మా ఊరికి. ఇటువైపు తూర్పు వైపు ఏమో పచ్చని పొలాలన్నమాట. అటు కొండలు అయితే లేవులే, పొలాలే ఉన్నాయి. ఇటు తర్వాత చూడండి అసలు ఎంత బాగున్నాయో. తర్వాత దక్షిణం వైపు కూడా మా ఊర్లో పొలాలన్నమాట. ఇటు దక్షిణం వైపు. ఓకే, చూసారు కదా మా విలేజ్ టూరు. వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ నొక్కండి, కామెంట్స్ పెట్టండి. కామెంట్స్ పెట్టిన వాళ్ళు లైక్ చేయటం లేదు. కామెంట్స్ వచ్చినన్ని లైక్స్ అయితే మనకు రావట్లేదు. దయచేసి లైక్ అయితే చేయండి. ఓకేనా, మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.